హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. నేను మీ విరాజ్ ఫిష్ అంటార్. మేమైతే చాలా దగ్గర వాటికైతే వెళ్ళాం ఫ్రెండ్స్. గాలి అయితే లేదు. మేము మార్నింగ్ 5 గంటలకైతే వేటకి వెళ్ళాం ఫ్రెండ్స్. అప్పటి నుండి మధ్యాహ్నం 12 అయిన వరకు అలాగా లాక్కుంటూ వెళ్ళాము. అంటే గాలి అనేది అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. అందరూ అలా లాక్కునే వెళ్ళారు. అంటే దగ్గర వేటకైనా సరే అనుకున్న గమ్యానికి అయితే చేరుకోవాలి కదా! అందుకని అలా లాక్కొని వెళ్ళాము. ఈ రోజు అంతా గాలి అనేది అయితే లేదు. లాక్కొని వెళ్ళి లాక్కొని అయితే వచ్చాం ఫ్రెండ్స్. అంటే 12 మైళ్ళు అయితే లాక్కొని వెళ్ళి లాక్కొని వచ్చాము. ఈరోజు వేట అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. అదంతా మా ఊరు ఫ్రెండ్స్. పూడి మడక లైట్ హౌస్ సిగ్నల్ వస్తుంది ఫ్రెండ్స్. అదిగో వస్తుంది. చాలా ఫోకస్ ఫ్రెండ్స్ ఇదైతే సిగ్నల్. అంటే ఎంత లాంగ్ అయినా కనిపిస్తుంది మాకు అది. నైట్ టైమ్ కనీసం ఒక 22 మైళ్ళు 20 మైళ్ళు అయితే కనబడుతుంది మా దగ్గర అది ఫ్రెండ్స్. అదైతే తంతడి బీచ్ అక్కడ ఉంటది ఫ్రెండ్స్. జస్ట్ సూర్యుడు అప్పుడే దూరాడు. ఇంకా మేము వెళ్ళిన వరకు అలాగా తెడ్డు అనేది లాక్కునే వెళ్ళాము. చాలా బాధ అయితే అనిపించింది ఈవేళ. కానీ తప్పదు ఫ్రెండ్స్. మాకు కొన్ని ఒకసార్లు మంచి అవుతుంటది. ఇలా కొన్ని సార్లు బాధ అనేసి కూడా తగులుతుంటది. తప్పదు మాకు. అలా లాక్కునే వెళ్ళాము ఇద్దరమని. నేను ఒక దగ్గర, మా తమ్ముడు ఒక దగ్గర ఫ్రెండ్స్. ఈవేళ అయితే ఇద్దరమే వెళ్ళాము వేటకి. సముద్రం చూడండి, గాలి లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉందో. కానీ ఈ తెరచేప వేటకి అనేది అయితే కొంచెం గాలి అనేది ఉండాలి. తక్కువ అనుకున్న ఒక 26 అంటే ఒక 26, 28 అయితే గాలి అయితే ఉండాలి ఫ్రెండ్స్. మరి తక్కువ ఉంటే ఇబ్బంది తెరచేప వేటకైతే. అదే ఇంజిన్ వేటకు అనుకోండి, గాలి అయితే ఇలా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే దానికి ఇంజిన్ ఉంటది కాబట్టి. ఇంకా మేము గమ్యానికి చేరుకునే వరకు ఇంకా అలా లాక్కొని వెళ్ళాము ఈ రోజైతే. అంటే మేమే కాదు, మొత్తం మాతో ఉండే అందరూను అలా లాక్కొని వెళ్ళాము. కరెక్ట్‌గా 11 గంటలకైతే గమ్యానికైతే చేరుకున్నాము. అలా స్లోగా లాక్కుంటూ అయితే వెళ్ళాము. వీడియో తెల్లవారే తీశాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత డిమ్‌గా ఉందో వీడియో. అలా లాక్కొని వెళ్ళాము. తప్పదు మాకు కొన్ని ఇలాంటి తిప్పలు ఒక్కొక్కసారి పడుతుంటాము. మాకైతే కామనే ఫ్రెండ్స్ ఇవన్నీ. ఫ్రెండ్స్ ఇది గమ్యానికైతే వచ్చేసాం. మీకు వేటైతే సాగిస్తున్నాం ఇక్కడ. అంటే పెద్ద చేపలకైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్. చిన్న చిన్న సూరలనేసి అంటాం మేమైతే సూరలు. చాలా దగ్గర వాటికైతే వెళ్ళాం. 15 మైళ్ళు, 12 మైళ్ళు అలాగా ఆ ఏరియాకైతే వెళ్ళాము. అవే సార్. మేమైతే అవి పాలకాయ సూరలనేసి అంటాము. మరి మీరేమంటారో కామెంట్ అయితే పెట్టండన్న. మా ఏరియా మొత్తం అంతా పాలకాయ సూరలనేసి అంటాం ఆటిల్ని. అన్న వీడియో చూసిన వాళ్ళు అంటే ఏ ఊరు నుంచైతే చూస్తున్నారో మా మత్స్యకారులు కామెంట్ అయితే పెట్టండన్న. అంటే ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందన్న నేను తెలుసుకోవాలనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ అన్న కామెంట్ అయితే పెట్టండన్న ఏ ఊరు నుంచి చూస్తున్నారో. నేనింకా మంచి మంచి వీడియోలయితే నేను చేస్తుంటాను. మీకు ఏ వీడియోలు కావాలో కామెంట్ అయితే పెట్టండన్న. ఆ వీడియోలు నేను చేస్తుంటాను. ఇంతకుముందు నేను షార్క్ వీడియోలు పెట్టాను. అలాగే కత్తిముక్కు చేపల వీడియోలు పెట్టాను. అలా వైట్ మెర్లిన్ చేపల వీడియోస్ పెట్టాను. చాలా చాలా వీడియోస్ పెట్టానన్న. ఇంకా మీకు ఏ వీడియోలు కావాలో నాకైతే కామెంట్ పెట్టండి. ఆ వీడియోలయితే నేను చేస్తాను. నాకు చాలా ఎక్కువ చేపలైతే పడ్డాయన్న. ఈ చేపలు చిన్న చేపలైనా సరే, రేటు తక్కువనుకున్నా సరే మాకు బాగా ఇవాళ పర్వాలేదనుకున్నాము. చేపలైతే ఎక్కువ పడ్డాయి. చూడండి ఫ్రెండ్స్. ఈ ట్రిప్‌కి 6, 7, 8 వస్తుంటాయి. ఒక్కొక్కసారి 10 కూడా వచ్చేస్తుంటాయి. ఒక్కొక్కసారి 1, 2, 3 వస్తుంటాయి. దీనికి ఎర్ర అనేది కొట్టం ఫ్రెండ్స్. రేసు అంటాం. రేసుల తాళ్ళు. ఇవి మా వాళ్ళకైతే అందరికీ తెలుసు. ఇవేం కాపు అనేది. మా ఊరు మొత్తం ఇదే కాపు కాస్తాం ఫ్రెండ్స్. కానీ చాలా బాగుంటది ఈ కాపు అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బావుంటది హ్యాపీగా. చిన్న చేపలు ఎక్కువ పడుతుంటాం ఫ్రెండ్స్ మేమైతే ఇవి.
గాలి ఉంటే తప్ప టూనా ఫిష్‌లకి దాంట్లకి ఇంకా పెద్ద పెద్ద వైట్ మెర్లిన్, బ్లాక్ మెర్లిన్ వేటకి అలాంటి దానికైతే గాలైతే ఉండాలి. అలాంటి దానికి గాలి లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే దగ్గర వేట కాబట్టి. కావాల్సొస్తే మాకు కొంచెం ఇబ్బందవుతది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం లాంగ్ అనేది లాక్కొని వెళ్ళాలి కదా! అందుకనేసి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మా ఛానల్‌లోని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. కామెంట్ అయితే మంచి కామెంట్ అయితే పెట్టండన్న. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఎక్కడి నుంచి చూసారో ఆ కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్. మేము మళ్ళీ ఒడ్డుకనేది ఇలాగా తెప్ప రిటర్న్ చేసాము. అందుకే తెరచాప అనేది అలా పక్క సైడ్‌కుంది ఫ్రెండ్స్. గాలనేది లేకపోవడంతోని మేము ఒడ్డుకి తిప్పాము కొంచెం తెప్పని. అంటే అక్కడక్కడ అలాగా ఫిషింగ్ అయితే మేము చేసాము. తెరచాప అనేది అటు ఇటు తిప్పకుండా. ఓకే ఫ్రెండ్స్. చూసారు కదా ఈ వీడియోని. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళింది దగ్గర నుండి వచ్చిన వరకు అదే వేట అయింది ఈరోజు మాకైతే. వేట చాలా బావుంది. చాలా ఎక్కువ పడ్డాయి ఈరోజు మాకైతే. ఓకే ఫ్రెండ్స్. ఉంటాను మరి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి.